జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహం. చిన్నజీయర్ స్వామివారి తిరునక్షత్ర శుభాకాంక్షలతో గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం ఎంతో భాగ్యవంతులం. భగవద్ రామానుజుల కాలంలో లేమే అన్న బెంగ లేదు మనకి. భగవద్ రామానుజుల్ని మించి అపర రామానుజులుగా యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మని అన్నట్లుగా లోకాన్ని అంతటినీ కూడా తమ దివ్యపాద స్పర్శ చేత పవిత్రీకృతం చేస్తున్నటువంటి చిన్నజీయర్ స్వామి వారి కాలంలో ఉండడం మనం చేసుకున్నటువంటి ఒక మహద్భాగ్యంగా అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం అని యతీశ్వర కాంతులు అలాగా చక్కగా ధగద్ధగాయమానోజ్వలంగా ఆ దివ్యమంగళ విగ్రహ కాంతిని దర్శించుకున్నప్పుడు మీరందరికీ కూడా ఇవి అనుభవంలో ఉండేటువంటి విషయాలే. అలాంటి స్వామివారు లోకాన్ని ఉద్ధరింప చేయడం కోసమని ఎంతో శ్రమపడి, నిజంగా చిన్న చిన్న అనారోగ్యాలు దేహం తర్వాత వస్తాయి కదండి అన్నారు నేను వెళ్ళి సేవించుకుంటే. అలాగా దేహం అన్న తర్వాత కొన్ని బాధలు వస్తూ ఉంటాయి, కానీ అటువంటి వారికి పల్లాండుగా నిత్యము ఆరోగ్యంతో ఈ లోకాన్నంతటిని వారు ఉద్ధరింప చేయాలని నిజంగా మనం వారి మంగళాశాసనాలతోటే ఇందాక అతను గుర్తు చేసినట్లుగా ముచ్చింతలకు వెళ్ళి దాన్ని ప్రారంభించిన రోజు ఇవాళ గుర్తుకు వస్తూ ఉంటుంది అన్నమాట. తొడంగించినటువంటి రోజు వారి దివ్య మంగళాశాసనాలతోటే 7వ 10లో 7వ తిరువాయిమడి దాకా కూడా మనం ప్రవేశించగలిగాము. మళ్ళీ వారి మంగళాశాసనతోటి వీటి చాత్మర కూడా మనం చేసుకోవాలి. చాలా పరమాత్మ తాను కూడా చేయలేనటువంటి లోకోద్ధరణ కార్యక్రమం కోసమని ఇలాంటి మహానుభావులని భూమి మీద అవతరింప చేస్తూ ఉంటాడు అనేటువంటిది అక్షర సత్యం అనేటువంటిది. ఈ ప్రత్యేకం భగవద్ రామానుజుల యొక్క విగ్రహ స్థాపనే కాదు, తర్వాత రంగరామానుజాచార్య గారు అన్నట్లు అక్షరాత్మకమైనటువంటి కైంకర్యం, రామానుజులకి సంబంధించినటువంటి అద్భుత సాహిత్యాన్ని అంతటినీ కూడా అనేక పుష్పాలుగా పుస్తకాలను ఆవిష్కరించడం, అందరికీ పెద్ద పెద్ద పండితులు నేర్చుకునే శ్రీభాష్యాది గ్రంథముద్రణ దగ్గర నుంచి అతి సామాన్యులు నేర్చుకునే అష్టోత్తరనామ వ్యాఖ్యానాలతో సహా అద్భుతమైనటువంటి గ్రంథరాజాన్ని అంతటినీ కూడా ఈ పెద్దల యొక్క తిరునక్షత్ర సందర్భంగా మనందరం అందుకోవడము అనేటువంటిది, మహనీయులను దర్శించుకోవడము అనేటువంటిది, ముఖ్యంగా వారి కాలంలో ఉండడము అనేటువంటిది మనం చేసుకున్నటువంటి మహద్భాగ్యంగా భావిస్తూ మన ఆచార్య పరంపర అందరి తరపున మనందరము కలిసి ఒక్కసారి కాశ్యపాన్వయ సంజాతం చదువుకోండి అందరూ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణ వందే యతీశ్వర శ్రీయాజుషం. స్వామివారు పల్లాండుగా ఏం చేసి ఉండాలి అని అందరం పెరుమాళ్ళని ప్రార్థిద్దాం. జయ శ్రీమన్నారాయణ. ఇంకా మనం మన నమ్మాళ్ళవార్లు అనుగ్రహించిన తిరువాయిమడి దివ్య ప్రబంధం 7వ పత్తు 7వ తిరువాయిమడి 3వ పాసురం దాకా వచ్చాము. ఒకసారి ఆ 3 పాసురాలు అనుసంధానం చేసుకుని వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. ஆவி உண்ணம் இணை குற்றங்களோ அறியேன் ஆரியம் கண்ண பெறான் திருக்கங்கள் கொலோ அறியேன் சூழவன் தாமரை நான் மலர போல் வந்து தோன்றும் கண்டீர் தோழியர்கள் அன்னை மீர் என் செய்கேன் துயராட்டியேனே ஆட்டியும் தூற்றியும் நின்று அன்னை நீர் என்னை நீர் நலிந்து என் மாட்டுயர் கற்பகத்தின் வல்லியோ உருந்தோ அறியேன் ஈட்டிய வெண்ணை உண்ணான் திருமூக்கு எனது ஆவி உள்ளே மாட்டிய வல்விளக்கின் சுடராய் நிற்கும் வாழியதே
வாழியதுவோர் கனிகொள் வினையாற்றியேன் வல்வினைகொள் கோலந்திரள் பவளப்பழம் துண்டங்களோ நீல நெடுமுகில் போல் திருமேனியம்மான் தொண்டை வாய் ஏலும் திசையுளெல்லாம் వందు తోండ్రం ఎన్నిన్ను ఎర్కే. మూడవది వ్యాఖ్యానం పూర్తయిపోయిందా? చివరి ఉన్నాము. తనియల్ని సేవించలేదమ్మా. సేవిస్తాను, అదే పెట్టుకున్నాను. ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దేవచారి గుణార్ణవం యతేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామనమధ్యమా అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజైక్మరుక్మ వ్యామోహతస్తరితరాని తృణాయ మేనే అస్మద్గురోర్భగవతో సదైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపజ్జే. మాతా పితా యోతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధన భూతం సరస్య మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశచంద్ర జలజం గోవింద కూరాధిపౌ భట్టార్యం నిగమాంత యోగ జగదాచార్యో కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాధిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళయతవే యస్య వాక్ అమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదాంత సారామృత పూరమగ్ర్యం పాదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వేరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసోనవే యత్కటాక్షైకలక్షాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణపాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభోన్మమ లోకాచార్యాయ గురువే కృష్ణపాదస్య సోనవే సంసారభోగి సందష్ట జీవ జీవతవే నమః. శృత్యర్థసారజనకం స్మృతిబాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణబంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామతృదేవేన దర్శితం కృష్ణసూననం సుందర జామాతృమునే ప్రపద్యే చరణంబుజం సంసారన్నవ సమ్మగ్న జంతు సంతార పోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయాపాత్రం దీపత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. శ్రీరంగసింహగిరిదేశికపాద సేవా ప్రాప్తా కిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపజ్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం డేవర్లుమాం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రియే దేవి దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీ శతగోపవాన్మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువజిదినాడన్ నందన్ గురువోరెన్నం மறுவினியவன் பொருள் என்றும் மறுமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் மண்குருவோர் பேணும் இனத்தாரை அல்லாதிரைந்தேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் செய்கிறார் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பெறாத உள்ளம் பெறா வாந்திகழன் சோலை மதுரங்கள் வன்புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன்
மொயம்பாள் வழக்கைதத்தாய் இராமானுசம் மிக்கவரே நிலையம் ஐயாமையன் நிலையம் தக்க நெறியும் தடையாகி தொக்கு இயலும் ஓல்வினையும் வாழ்வினையும் போதும் குறுகையரு போன் யாழினிசை வேதத்தையல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం 7వ తిరువాయిమొഴി 7వ దశకంలో 3వ ప్రతిపదార్థం చెప్పుకున్నాం. పాసురంలోకి ప్రవేశించాము. చివరి పేర ప్రతిపదార్థమును ఇంకా వ్యాఖ్యానం పూర్తి అవ్వలేదు. ఒకసారి 3వ పాసురం. వాలియదు ఓర్ కనికొల్ వినయ్యాట్టేన్ వల్ వినయకొల్ కోలంతిరల్ పవళ కొழం తుండంగలో అరియే நீலன் நெடுமுகில் போல் திருமேனியம்மான் தொண்டைவாய் ஏலும் దిశయులెల్లాం వందు తోండ్రం ఎన్ ఉయిర్కే. ఈ అందాలన్నీ ఆస్వాదించాలి అంటే మనం మన ఇంట్లో ఒక తొట్టిలో నీలమేఘశ్యాముడు చిన్న బాలుడు పవళించి ఉంటే ఆ సౌందర్యాన్ని అలా ఆస్వాదిస్తూ ఉంటే ఆహా కళ్ళెంత బాగున్నాయి, ఆ ముక్కు ఎంత బాగుంది, ఆ పెదవులు ఎంత బాగున్నాయి, ఆ గడ్డం ఎంత బాగుంది, ఆ నవ్వు ఎంత బాగుంది, ఇలా చేపెట్టుకు పడుకుంటారు అనుకోండి, ఆ పోజ్ ఎంత బాగుంది. ఇలాగ మనం ఎలాగైతే క్షణక్షణము కూడా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉంటామో అలాగా ఇక్కడ అందాలని అన్నిటినీ గురించి కూడా ఏజయ్యరావి అనేటువంటివి పెరుమాళ్ళ యొక్క తిరుమేని సౌందర్యాన్ని ఒక్కసారి మనకి అందిస్తూ ఆయన యొక్క అందమైనటువంటి నేత్ర సౌందర్యం, ఆ కళ్ళు 2 మృత్యుదేవతలా అంటే ప్రాణాలు తోడేస్తున్నాయి అన్న భావాన్ని చెప్పడానికి ముందు నేత్ర సౌందర్యాన్ని చక్కగా వర్ణించారు. అప్పుడు మధ్యలో ఉన్న ముక్కుకి పౌరుషం వచ్చింది. నేను మధ్యలో ఉండగా ఆ 2 కళ్ళని అలా పొగిడేస్తారేంటి, నా అందం గురించి నేను చెప్పొద్దా అంటూ తన సత్తువని చూపించడానికి ఆ అందం అది ఒక్కసారి తన సౌందర్యాన్ని చూపించడం మొదలుపెట్టింది అందమైనటువంటి స్వామి యొక్క ముక్కు. మీ ఇద్దరేనా పైన ఉన్నారు గొప్పవాళ్ళు అనుకుంటున్నారా, నా వైశిష్ట్యం మీకు తెలియద్దా అని కింద ఉన్నటువంటి పవళము వంటి అధరము, మధురాధిపతేహ అఖిలం మధురం అన్నప్పుడు అధరం మధురం అంటూ మొదలు పెడతారు. అధరము అంటే కింద పెదవి, ఓష్ట్రము అంటే పై పెదవి అన్నమాట. దాని యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ 3వ పాసురంలో ఆ అధర సౌందర్యం ఎలాగా ఆళ్వారి నాయకుని బాధిస్తోంది అనేటువంటిది చెప్తున్నారు. అది ఒక విలక్షణమైన పండులా ఉంది అంటారు. మామూలుగా కింద పెదవిని దొండ పండుతో పోలుస్తూ ఉంటారండి. పోలికలు చాలా అద్భుతాలుగా ఉంటాయి. ఈ గడ్డాన్ని మృదంగంతో పోలుస్తూ ఉంటారండి. అదేమిటంటే అందులో డక్కీలను ఉంటాయి చూడండి, మధ్యలో సన్నగా ఉండి అటు ఇటు ఉన్నటువంటి వాయించేటువంటి వాద్యాలు ఉంటాయి చూడండి. అలాగా ఈ గడ్డం ఇటు ఇటు 2 భాగాలు అతికినట్టుగా ఉందా అన్నట్లుగా ఇలాగ విలక్షణమైనటువంటి సౌందర్య వర్ణనలు కవిత్వంలో చోటు చేసుకున్నాయి అన్నమాట. అలాంటి వర్ణన ఇది కూడా అదర సౌందర్యం. ఇది వాలియదు ఓర్ కనికొల్, ఒక పండాది అంటే ఒక దొండ పండు అక్కడ ఆ ప్రాంతంలో అలా పెట్టారా ఎవరైనా? వినయ్యాట్టియేన్ వల్ వినయ్కోల్, ఏమో నేను చేసుకున్న పాపమో ఏమిటో అంటే నాకు అలా అనిపిస్తోందమ్మా అండం అన్నమాట. కోలం తెరల్ పవడం కొజుం తుండంగొలో, చాలా అందమైన వర్ణనండి. పగడాలని ఉంటాయి కదా ఎర్రగా, ఈ పగడాలు మామూలుగా ప్రకాశంగా తళతళ మెరవవు. కానీ పగడం ముక్క అయితే ఏదైనా సరే ముక్క అయినప్పుడు లోపల కోణాల్లోంచి కాంతి ద్విగుణీకృతమై మెరుస్తూ ఉంటుంది. అలాగా అందమైనటువంటి ఒక పగడపు ముక్క కాంత అది. ఎందువల్లంటే ఆ డైమెన్షన్స్ కట్ అయినప్పుడు
కాంతులు విడిగా ఉండడం మనం చూస్తూ ఉంటాం కదా రత్నాల్లో వాటిల్లో కూడా. అలాగే పగడపు ముక్కతోటి పోల్చారనమాట. నీలం నెడుం ముగిల్పోల్ తిరుమేని అమ్మాన్. ఈ కలర్ ఇంత స్పెసిఫిక్ గా కనపడడానికి కారణం బ్యాక్గ్రౌండ్ ఏమిటి? నీలమేఘ శ్యాముడైనటువంటి స్వామి యొక్క నైల్యం అన్నమాట. అలా ఆయన యొక్క తొండై వాయ్ దొండపండు లాంటి పెదవి ఆయనది. అలాంటి తిరుమేన కలిగిన దిశైగళెల్లాం ఎన్ ఉయిర్కు వందు తోన్రం. నా ప్రాణాలు అపహరించడానికి వచ్చాయా అంటే ఒక్కటే అండి, ప్రాణాలు తీస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే అంత అందంగా ఉంది అని చెప్పడం. అబ్బా చూడకుండా ఉండలేకపోతున్నాను, నా దృష్టిని అంత ఆకర్షిస్తున్నాయని అని చెప్పడానికి నా పాలిటి మృత్యువల అని ఒక పోయటిక్ ఎక్స్ప్రెషన్ చెప్పారు అన్నమాట. అంతకంటే ఏం లేదు. అంటే చూసిన కొద్దీ చూడాలి అనిపించేటువంటి, అసలు అందానికి నిర్వచనం ఏమిటి అంటే మహాకవి చెప్తారు, మళ్ళీ చూడాలనిపించేదే అందము. అందువల్లే లోకంలో అందరికీ మనకు ఒకటి అందంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది ఇంకోళ్ళకి చాలా అందంగా ఉండొచ్చు. ఎందువల్ల అంటే అది వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి చూడాలి అని అనిపించవచ్చు అనమాట. అందువల్ల సౌందర్యం వస్తునిష్టమా నేత్రనిష్టమా అని పెద్ద చర్చ చేస్తారు అక్కడ. వస్తునిష్టము అంటే ఆ వస్తువులో ఉండాలి అందం, ఆహా ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత బాగుంది అనేలా. నేత్రనిష్టం అంటే చూసే చూపులో ఆ చూసేవాళ్ళకి అది బాగా నచ్చుతుంది అని. అలాగా ఇక్కడ స్వామి యొక్క ఆ అధర సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నారు. కళ్ళయ్యాయి ముక్కయింది అధరం దగ్గరికి వచ్చాము అని చెప్పి వాలియతో కనిగాల్ వినయ్యాటియేన్ వల్వినయగొల్. అదే వాలయ్యతోర్ కనికొల్ అంటే ఒక మాట అన్నారు. ఏమిటి అని అంటే మామూలుగా వ్యాఖ్యానం చూడండి 236వ పేజీ. మున్బు పెంజాయ్ అనంతరం పక్వమాయ్ பின்பு அனுபவயோக்கியமன்னிக்கே போவன சில ఫలంగల్ ఉండిరే. మామూలుగా లోకంలో పళ్ళు ఏం చేస్తాయంటే ముందు ఒక చిన్న పువ్వులా వస్తుంది, ఆ పువ్వు పిందెగా మారుతుంది, పిందె కాయగా మారుతుంది, కాయ పండుగా మారుతుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత అనుభవించామా సరే, లేకపోతే అది వేరుగా మారిపోతుంది. అండ్రిక్కే అలాంటి పండు కాదండి ఇక్కడ, ఇది చాలా విలక్షణమైనటువంటిది. అంగనండ్రిక్కే ఎండ్రం ఒక్క వేగ రూపమా ఇరుపదరు కనియో. అది అలా కాకుండా ఎప్పుడు ఏకరూపంగా ఉండేటువంటి పండుటండి. అంటే అంత అందమైనటువంటి పెదవి. ఆ తలయిల్ భోగ్యతై పోదు చెయ్యామయ్యాలే ఇత్తలయిలా ఇత్తాయం అయ్యం పోదు చెయ్యాదే. ఆయన భోగ్యతకి హద్దు లేదు, దానిని పొందలేకపోయాను అనే నా దుఃఖానికి హద్దు లేదు. హద్దు లేనివి రెండు, ఆయన అందానికి హద్దు లేదు, నా దుఃఖానికి హద్దు లేదు అన్నమాట. ఎందువల్ల ఒక భోగ్యమైన వస్తువు మనని బాధ పెడుతోంది అని అంటే అనుభవించే వాళ్ళకి అది దొరకకపోవడమే బాధ పెట్టడం. అది మనకి లభించేస్తే ఇంకా బాధ పెట్టడం అనేది ఉండదు. దాన్ని నేను పొందలేకపోతున్నానే అని బెంగ. వినయ్యాట్యన్ వల్ వినయకొల్. ఎంత పాపం అంటే అబ్బో బలమైన పాపం. ఈ పాపం అంతా రాశీభూతమై నాకు పెరుమాళ్ళకి మధ్యలో అడ్డుపడిపోయింది అన్నమాట. భోగ్య వస్తు బాధకమాయిత్తు భోక్తా కళ్ళపండిన పాపత్తాలే ఇరే. అంత భోగ్యంగా ఉన్న వస్తువు ఉంది, అనుభవించే నువ్వు ఉన్నావు, మరి ఎందుకు అనుభవించలేకపోతున్నావు? నేను చేసుకున్న పాపం. ఈ పాపం మధ్యలో అడ్డుపడుతోంది. రోజు చెప్పుకుంటున్నాం కదండి, మున్ సైద వినయ్యే ముగప్పడా ఎన్నం. పాపం వచ్చి అడ్డుపడిపోతోంది, అందువల్ల అందుకోలేకపోతున్నాం. అమృతమే విషమాంబడియాన పాపత్తై పండినే. అమ్మో నేను చేసిన పాపం మామూలు పాపం కాదండి, అమృతం కూడా విషమైపోయేలాంటి పాపం. అంటే లోకంలో అమృతంలా ఉంటుంది,
కానీ నా దగ్గరికి వచ్చేటప్పటికి అది దొరకకపోవడం వల్ల విషమ స్థానాన్ని పొందుతోంది. పాపత్తై పండినడయ్య పాపమానదు పక్వమాయే కొండ అంగే కుడి ఏరితో అంగే కిడందిరే ఇంగ్ అనుభవిప్పదు భగవద్ విషయத்தில் నిగ్రహ రూపేణ కిడందిరే ఇంగు అనుభవిప్పదు. అంటే భగవన్ నిగ్రహమే పాపం అండి. మన పాపం అంటే ఏమిటి? ఆయన కటాక్షం మన మీద పడకపోవడమే పాపము అన్నమాట. వేరే పాపం అనేది ఏముండదు మనకి. కోరతాజ్వాన్ చెప్పినటువంటి దాంట్లో ఎత్తత్ పుణ్యం, నీ కటాక్షం కలగడమే పుణ్యం, తది అన్యత్ పాపం, అది కానిది పాపము అన్నట్టు నీ దయ కలగకపోవడమే మేం చేసుకున్న పాపము అన్నమాట. అంటే భగవంతుడికి ఆయన యొక్క నిగ్రహం మా మీద పడిందా అనిపించేలా పాపం అడ్డుపడుతోంది అని చెప్పడం అన్నమాట. ఈ పాపం లోకంలో వాళ్ళందరూ అనుభవిస్తే పాపాలు తగ్గిపోతాయి, కానీ ఇక్కడ ఈ పాపాలు ఎంత అనుభవించినా తరగడం లేదు. కాసిని కూసిని ఉన్నాయా? క్షణాల్లో కొండల్లా పెరిగిపోయే పాపాలు. కాబట్టి ఎంత అనుభవించినా అది ఇవన్ పండిన పాపత్తుకు తానే స్వతంత్రమాయనను ఫలప్రదమాగైకు ప్రాప్తి ఇల్లయ్యే. ఈ చేసినటువంటి పాపాలు అది స్వతంత్రమాయనను ఫలప్రదమాగైకు ప్రాప్తి ఇల్లయ్యే. ఏదో ఇంత పాపం చేసాం, ఇంత అనుభవించాం, అమ్మయ్య అయిపోయింది అనుకునేటువంటి అవకాశమే లేదు. వల్వెనైకల్ అనుభవ వినాశ్యమాగాదపడియాను పాపమాయత్. అనుభవిస్తే తీరిపోయింది అని చెప్పడానికి వీల్లేనన్ని పాపాలు అని. కోలం తెరళ్ళి ఇత్యాది. అది ఆయన పదవి ఎలా ఉంది అంటే అజగు తిరండిరుందుళ్ళ పవళ తినుడయ్య శ్రద్ధయ్యై ఉడైతానమురియో. అది చాలా సౌందర్య భరితమైన ఒక పగడాన్ని తీసుకొని ఆ పగడం మధ్యలోకి గనక విరిగితే ఆ పగడపు తునుకలోంచి వచ్చేటువంటి కాంతి ఎలా ఉంటుందో అదర కాంతి అంతలా తళతళ మెరిసిపోతోంది. అరిగిరిలేను, అది నేను తెలుసుకోలేకపోతున్నాను. మురియో ఎంగిరదు పుజిది పుడైతిరామైక్ అంటే ధూళి ధూసరి తత్వం అనేటువంటిది. అంటే ఏంటి? స్వచ్ఛత అన్నమాట. దాని మీద ఏమీ లేదు. నవనవోన్మేషంగా తళతళలాడుతూ నైగనిగ్యంతో ఒక విధమైన తడితోటి ఆర్ద్రీభూతమై మనస్సుని అంత అద్భుతంగా అది దాన్ని స్నిగ్ధత అంటారు పదం. స్నిగ్ధత అంటే పెదాల మీద ఏదైనా నెయ్యి లాంటిది అవి పూసుకుంటే మెరుస్తుంది చూడండి, అలాగ ఒక తడి, ఒక ఆర్ద్రత కలిగి ఒక పగడపు తునకలాగా ఉంది అన్నమాట. అది పగడంగా ఎరుపు వేరు, పగడము ముక్క అయితే వచ్చేటువంటి ఎరుపు వేరు. కాబట్టి అవి ఆయన రెండు పెదవులు దగ్గరికి చేర్చినప్పుడు ఉన్నది ఒక్క నవ్వు నవ్వేటప్పటికి ఆ ఎర్రటి కాంతి అలా ఒక్కసారి ఫోకస్ అయిందా అన్నట్లుగా విరిగిన దానిలో మురెత్తవాయానదు ఒళి ఉండాయి నైతిరెక్కుమిరే. కొంచెం విరి వల్ల వచ్చేటువంటి కాంతి చాలా చాలా ఎక్కువ కదా. నీలమిచ్చాది ఇది తానన్నం ఉండా ఇరిక్కచ్చేదే ఇదెక్కు మున్పు బాధకమాయాయిత్ ఇల్లైరే. ఇది అదర సౌందర్యం అలాగే ఉంటే అంత బాధ పెట్టేది కాదేమో, కానీ ఈ అదర సౌందర్యం బ్యాక్గ్రౌండ్ వల్ల మరింత అందాన్ని ఇస్తుంది అన్నమాట. అంటే శరీర సౌందర్యం నైల్యంగా ఉండడం వల్ల ఆ శరీర సౌందర్యం మీద నలుపు మీద ఎరుపు మరింత ఆనందంగా ఉంది. అది మనకి ఆనందంగా ఉందని చెప్పుకుంటున్నాం. ఆళ్వారి నాయకు విరహావస్థలో ఉంది కాబట్టి బాధకంగా ఉంది అని చెప్పుకుంటాం మేము. కూట్టుపడయ నిన్నవారే నలియా నిన్రదా ఎత్. అది తిరుమేని సౌందర్యం చేత అది విడిగా అధరం ఒక్కటి అంటే ఏదో తట్టుకుందివేమో, ఆ నైల్యం వెనక ఉండి పైన అధరం వచ్చేటప్పటికి ఆ బ్యాక్గ్రౌండ్ ఆ కాంతి అబ్బో
ఇంకా మేము తట్టుకోలేకపోతున్నాము. అంటే 2 రంగుల కాంబినేషన్ ని చెప్పడం ఇక్కడ. చాలా పొయటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ. దేహం అంతా నీలకాంతిగా ఉంది, పెదవొకటి ఎర్రని దొండ పండులాగా ఉంది. కాబట్టి ఇవి 2 పోటీ పడుతున్నాయిట. దేహకాంతి నైల్యం గొప్పదా, అరరకాంతి అరుణిమ గొప్పదా అని అవి 2 కలిసి ఒకటి ఇది తానెన్నం ఉండాయిరిక్కచ్చేదే ఇది కుణంగు బాధకమాయితిల్లయిరే కూట్టుపడై నిన్నవారే నలియా నిన్నదాయిత్తు. ఇవి 2 కలిసేటప్పటికి ఇంకా అయ్యో అది పొందలేకపోయామే అని బాధని తట్టుకోలేకపోతున్నాం. நீலமாய் போக்கியத்தை இருந்துள்ள முகில் போன்ற வடியை உடைய சர்வேஸ்வரனுடைய తొండై కోవై దొండ పండు లాంటి ఎరుపు వెనుక నైల్యం అనేటువంటి ఆ వెనక భాగము వల్ల మరింత కొట్టవచ్చినట్లుగా కనపడుతోంది. ఏదైనా అండి విడిగా ఒక రంగుని చూడడం వేరు, ఆ రంగుకి బ్యాక్గ్రౌండ్ బాగా ఉంటే దాన్ని చూడడం వేరు లోకంలో. అంటే అది ఒక స్పష్టతని కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఒక తెల్లని వస్త్రాలు కట్టుకుని తెల్ల బ్యాక్గ్రౌండ్ లో కూర్చున్నాం అనుకోండి, కలిసిపోతుంది అందులో. అలా కాకుండా మంచి నీలమో ఏవో కట్టుకున్నాం అనుకోండి, ఆ తెలుపు మీద ఇది కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది అనమాట. అలాగే ఈ నైల్యం మీద ఈ ఎరుపు రంగు కొట్టవచ్చినట్లుగా కనపడుతోంది. మరియు ఎంగరదు నీలమిచ్చాది நீலமாய் போக்கியத்தை அளவிருந்திருந்துள்ள முகில் போன்ற வடிவை உடைய சர்வேஸ்வரனுடைய தொண்டை கோவை பழம் போலே கனிந்து నైతిరే తిరుపవళంతానిరుప్పదు. దొండ పండులాగా పరిపూర్ణంగా పండినటువంటి దొండ పండులాగా ఉన్నటువంటి అందమైనటువంటి పెదవి యొక్క సౌందర్యాన్ని కదా ఇక్కడ వర్ణిస్తున్నారు అంటున్నారు. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. தன்னித்தான பகையாறு திரிக்கிறதில்லையா எத்து இவளை நல்கிற விடத்தில் இரண்டுக்கும் சேரவన్నియమిల్లై ఇరే. అది ఇవి మామూలుగా బాధించడం వేరు, అందాలన్నీ మూట కట్టుకుని వచ్చి బాధించడం వేరు అని ఇక్కడ ఒక మాట ఇస్తారండి వ్యాఖ్యానంలో. ఏంటంటే బింబఫలేన స్నిగ్ధత్వ రక్తత్వాభ్యాం సమాన అదరహ అని. బింబఫలం అంటే దొండ పండులాగా, రక్తత్వం అంటే ఎర్రగా ఉండడం. పండిన దొండ పండుని గుర్తుకు తెచ్చుకోండి, ఎర్రగా ఉంటుంది అని. ఆ పైన అది దానికి నూనె రాసినట్టుగా ఉందనుకోండి, దాన్ని స్నిగ్ధత్వము అంటారు. అంటే ఎండిపోయి ఉండకుండా పెదవులు తళతళలాడుతూ ఉండడము అన్నమాట. రక్తత్వాభ్యాం సమాన అదర, అలా ఉన్నటువంటి అందమైనటువంటి పెదవులు. இரண்டுக்கும் சேர வன்னியமில்லை இరే, வன்னியம் சுவாதந்திரம். ஒருவன் பக்கல் இருவர் பகையானால் இருவரும் சுதந்திரரானால் அவனை வல்லவண்டாது. ఆగయ్యాల ఇరువరం ఒడు మెడరాయి నలివరుగల్. ఏమిటో అందంగా రాస్తుంటారు ఈ వ్యాఖ్యానాలన్నీ కూడా. ఏంటంటే ఒకళ్ళకి 2 శత్రువులు ఉన్నారనుకోండి, శత్రువు అటాక్ చేద్దాం అనుకున్నాడు అనుకోండి, ఒకడు వచ్చి ముందు యుద్ధం చేసి తర్వాత ఒకడు వచ్చి యుద్ధం చేసి ఓడిపోయారనుకోండి, అప్పుడు వాళ్ళిద్దరు ఏమనుకుంటారట, ఒరే ఇలా ఇద్దరం ఒక్కొక్కళ్ళం వెళ్ళడం కాదు, ఇద్దరం కలిసి ఒకేసారి అటాక్ చేసేద్దాం, దాంతో ఓడిపోతాడు అనుకున్నట్లుగాట. స్వామి యొక్క శరీర సౌందర్యం ఒక శత్రువు నైల్యం, స్వామి యొక్క అధర సౌందర్యం ఒక శత్రువు అరుణిమ. ఇవి 2 కలిసి ఆడవారిని ఓడించేయాలి అనుకున్నాయి. అందువల్ల పగబట్టి నన్ను ఇలా చంపేస్తున్నాయి అంటున్నారు. అంటే ఎంత నచ్చితే ఆయనకి అలాంటి పోలిక, ఆ అందాలను శత్రువులతో పోల్చి, ఆ శత్రువులు ఒక్కొక్కళ్ళు వస్తే ఓడిపోతారని భయంతో పోల్చి, వాళ్ళిద్దరూ కలిసి తమ మీద అటాక్ చేసినట్లుగా ఒక అందంగా చెప్పినటువంటి భావం అన్నమాట. అలాగే వాళ్ళు పన్నాగం పన్నుతున్నారు తండ్రి. ఆగయ్యాలే ఇరువరం ఒరుమెడరాయి నలివరుగల్. ఇద్దరు ఒక్కటైపోయి విడిగా వాళ్ళిద్దరూ కలిసి ఉండరు. నన్ను ఏడిపించడానికి మాత్రం పాపం ఇద్దరు మిత్రులు అయిపోయారు.
ఒకళ్ళని బాధ పెట్టడంలో శత్రువులైనా సరే మిత్రులు అయిపోతూ ఉంటారండి. అలా కలిసిపోయారు వాళ్ళిద్దరూ కూడా. அப்படியே எங்கும் அவை நலிந்து கொடு தோத்தானின்றதாகில் தப்ப பார்த்தாலோ என்ன వాయు వలి తప్పలాయో ఇరిక్కిరదే ఎంగిరాళ్ మేల్. ఆ సౌందర్యం తప్పించుకునేలా లేదు. చూడద్దులే అని మొహం తిప్పుకున్నారనుకోండి ఆడవాళ్ళు, ఒక్కసారి ఆ పెదవులు చూద్దాం అని మనసు మళ్ళీ ఆ ముఖాన్ని ఇటువైపు తిప్పేస్తుంది. ఒక్కసారి ఆ నీలమేఘ శ్యామలత్వాన్ని చూద్దాం అని మళ్ళీ అటువైపే. అంటే మన మనస్సుకో లక్షణం ఉంది, వద్దంటే తప్పకుండా చేస్తుంది. ఇదిగో ఇందులో ఏముందో చూడకండి, నా చెయ్యి చూడకండి అంటాం అనుకోండి, ఏముంది ఆ చేతిలో అని తప్పకుండా చూస్తుంది. అలాగట ఈ మనస్సుట చూడద్దు అని పక్కకు పెట్టుకుంటే ఆ నైల్యం, ఆ అరుణిమ ఒకసారి చూద్దామని ఆ మనసు మళ్ళీ అటే లాక్కుని పోతోంది. వాయి వలి తప్పలాయో ఇరెక్కరదు ఎంగిరాళ్ మేల్. తప్పించుకునేలా లేని అందాలు అని చెప్తున్నారు. ఏలం దిశయుడెల్లాం నానం ఇవై నలియాద విడంతేడి தேடி தவீரகு பாரான் என்றேன் அவ்வோட விடங்களிலே வந்து தோன்றான் என்னது பார்த்த విడమెల్లాం తానేయా ఇరాన్ ఎన్రదు. ఏమండి, ఏంటో ఈ అందాన్ని చూడకుండా ఎక్కడైనా ముఖం దాచేసుకుందా అని విడితిప్పాను అనుకోండి, ఇక్కడ అవే అందాలు కనిపిస్తున్నాయి. బా చూడొద్దు అని కిందకి ఇలా అన్నాను అనుకోండి, అక్కడ అవే అందాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ ముఖం తిప్పుకుంటే అక్కడక్కడ స్వామి యొక్క రూప సౌందర్యం, దివ్య విగ్రహ మంగళ విగ్రహ సౌందర్యం కనిపిస్తోంది. తోండ్రకిరి కరుత్తయ్యన్నెన్నెల్. ఇలా రావడంలో ఆంతర్యం ఏమిటండి? ఎందుకు వస్తున్నాయండి ఈ అందాలు ఇలాగా? ఇంక వేరే చెప్పాలా? ఎన్ను ఇరుకే ఎన్నుడయ్య నల్ జీవనై ముడిక్కైగాగా. అందరూ కట్టకు వచ్చి నన్ను చంపేద్దాం అనుకుంటున్నారు, అందుకోసం వస్తుంది. అంటే ఎంత బాధ కలిగితే ఆ అందాల వల్ల ఆళ్వార్లు ఇంత మాట అన్నారు. ఎన్నయ్యి ముడిక్కై కాగా నా ప్రాణాలు తీయడానికి వచ్చింది అందం అంత. అంటే అందం కూడా భావించగా ఇంకా విడిచి ఉండలేని స్థితిని కలిగించి ప్రాణాలు తీస్తుంది. అంత సౌందర్యం కలిగినటువంటి స్వామి అని చెప్పడం కోసమే ఈ అందమైనటువంటి భావన చేశారు ఈ 3వ పాసురంలో. వాలియదువోర్ కనికొల్ వినయ్యాట్టియేన్ వినయ్కొల్ కోలన్ తిరళ్ నేను మీకు துண்டங்குள்ளறியேன் கொலோ அறியேன் நீல நெடுமுகில் போல் திருமேனியம்மான் தொண்டைவாய் ஏலும் దిశయులెల్లాం వందు తోన్నం ఎన్నెన్నుయర్కే. ఇవన్నీ కూడా ఒక ఆళ్వారు నాయిక యొక్క అవస్థని మన మనస్సు పొందినప్పుడు ఓహో ఇలా కదా అని. అంటే సాధారణంగా ఈ భావాలన్నీ యవ్వన దశలో కలిగేటువంటి భావాలు, విరహ దశలో కలిగేటువంటి భావాలు. కానీ ఇక్కడ నమ్మాళ్వార్లు నాయికాభావం వహించడం వల్ల పెరుమాళ్ళకి దూరమైనటువంటి ఉత్తమ నాయికగా ఉండడం వల్ల ఆ విరహ వ్యధతోటి స్వామి యొక్క రూప సౌందర్యం ఆళ్వారి నాయకిని అంత బాధ పెడుతోంది. అయ్యో ఇప్పుడు మేము ఆ వయస్సు దాటిపోయామండి, ముసలివాళ్ళం అయిపోయామండి అని బాధపడక్కర్లేదు. మన వలనో ఎవరినో ఉయ్యాలలో తొట్టెలో ఒక అందమైనటువంటి నీలమేఘ శ్యాముణ్ణి పవళించిన రూపాన్ని దర్శిస్తూ ఊహించుకుంటే అబ్బా ఏ నవ్వు నవ్వేవురా అని వాడు నవ్వితే చాలు పరవశించిపోతూ ఉంటాం, కాళ్ళు చేతులు ఆడిస్తే చాలు పరవశించిపోతూ ఉంటాం. ఆ బాల్య సౌందర్యం, ఆ స్నిగ్ధత, ఆ అందమైన నైగనిగ్యం అవన్నీ ఆళ్వార్లు అలా కళ్ళకి కట్టినట్లుగా చెప్తున్నారు. 4వ పాసురం. ఇన్ ఉయిర్కు ఏజుయర్మేర్ வளையும் இணை நீர்கொள் மன்னிசைர் மதனன் கருப்புச் சிலைகொள் மதனன் தன் உயிர்த்தாளை கண்ண பெருமான் புருமவையே என் உயிர் மேலனவாய் అడుగిందన ఎందు నిండ్రే. వర్ణించే శక్తే ఉండాలి గాని అండి, ఎంత అందంగానైనా వర్ణించవచ్చు అని. ఇప్పుడు ఏం వర్ణిస్తున్నారు?
కనుబొమ్మలు వర్ణిస్తున్నారు. పురువం అంటే కనుబొమ్మలు. ఆ కనుబొమ్మలు ఎలా ఉన్నాయి 4వ పాసురంలో? இன்னையர்க்கு ஏழையர் மேல் விளையும் நீலம் ఇణైవిర్కాల్. మంచి ప్రాణాలు, నా ప్రాణాలని అపహరించడమే పనిగా పెట్టుకున్నాయేమో అవి. ఏం చేశాయి? ఎందుకని? దుర్బలుల మీద. ఏజయ్యర్ మేలు అంటే దుర్బలులు. ఎంత సుకుమారమైన మనస్సు! ఆయన లేకపోతే మేము బ్రతికుండలేనంత సుకుమారమైన మనస్సు. ఇలాంటి దీని మీదకి వళయ్యం ఇణై విర్కాల్. 2 ధనస్సులటండి, 2 కనుబొమ్మలు ఎక్కువ పెట్టిన 2 ధనస్సులటండి. చాలా అందమైన వర్ణం. మరి ధనస్సు ఉంటే బాణాలు ఉండాలి కదండి. అంటే ఈ చూపులు పైకెడితే ఈ ధనస్సుల్లోంచి బాణాలు బయటకు వెళ్ళినట్టు. అంత ఉత్ప్రేక్షాలంకారం చాలా అద్భుతంగా. ఒక చోట మామూలుగా కవులు అంటారు, ఈ బొట్టు ఉంటుంది కదా, ఈ 2 కనుబొమ్మలు ధనుస్సు విల్లు పెడితే బొట్టనే బాణాన్ని విడిచారు అంటారు ఒక చోట ఒక కవి. అదొక అలంకారం, అందమైనటువంటి వర్ణన. ఇక్కడ ఏమంటారు? ఇది దీనికి ధనుస్సు, ఇది దీనికి ధనుస్సు. ఈ చూపు ఇక్కడ బాణం, ఈ చూపు ఇక్కడ బాణం. ఏకకాలంలో 2 ధనస్సుల్లోనూ 2 బాణాలు వేసేశారు అని. ఇంత భావనా బలం రావాలి అంటే మనం ఆ సౌందర్యాన్ని ఆస్వాదించాలి. ఒక పసివాడి ముఖాన్ని అక్కడ మనం కృష్ణుడి యొక్క ముఖాన్ని మనం దర్శించగలిగినప్పుడు, అందమైనటువంటి ఆ కళ్ళని కనుబొమలని చూసినప్పుడు ఈ ఊహని మనం ఊహించుకోగలం. లేకపోతే అందేటువంటి ఊహ కాదు. అవి ఇణై విర్కాల్. 2 ధనస్సులు, ఇటో ధనస్సు ఇటో ధనస్సు పెట్టారా ఏంటి? సీర్ మన్నిదు మదనన్ కరుపెచ్చి వైగొల్. లేకపోతే మన్మధుడికి ఇక్షుదండము, చెరుకుగడ విల్లండి. ఆయనకి మన్మధుడికి చెరుకుగడ ఒక విల్లు. అలాంటి ధనస్సాది ఏమైనా అంటే చూపుల్లో తీపితనం ఉందంటున్నారు. ఏమండి, ఇది ఊహించడానికి అందుతుందా? చూపులు తీయగా ఉంటాయా అంటే, చూపులు కారంగా ఉండడం తెలుసా అండి? తెలుసు. ఒక్కొక్కళ్ళు చూసారంటే మాడిపోతామేమో అనిపించేస్తుంది, భయం వేసిపోతూ ఉంటుంది. అది కారపు చూపులు. ఒక్కొక్కళ్ళు చూస్తే విభీషణుణ్ణి రామచంద్ర స్వామి చూసినట్లుగా కళ్ళతో తాగేసేలా చూసే చూపులు తీపి చూపులు అన్నమాట. అందువల్ల కరుపెచ్చి వైగొల్ అంటే ఇక్షుదండము, చెరుకు రసం అంత మధురంగా ఉన్నాయి ఆ చూపులు అన్నమాట. మదనం తన్ ఉయిర్ తాతయ్య కన్న పెరుమాన్ కురుమవయ్యే. మన్మధుడి యొక్క తండ్రి అయిన కృష్ణస్వామి. ఈ పాసరంలో విశేషం ఏంటంటే, మన్మధుడు అందంగా ఉన్నాడు అని మన్మధుడిని పొగడరండి. మన్మధుడు ఎందుకంత అందంగా ఉన్నాడు? కృష్ణుడి కొడుకు కాబట్టి. ఆ క్రెడిట్ అంతా తండ్రి గారికి పోయింది, కృష్ణుడికి పోయింది. ఆయన అందగాడు కాబట్టి ఆయన కొడుకు కూడా అంత అందంగా. ఆయన యొక్క కనుబొమలా ఏమిటవి? ఎన్ ఉయిర్మేలనవాయ్, నా ప్రాణాలను ఎదిరించి ఎన్నం నిన్ను అడిగిండ్రనా, నన్ను బాధ పెడుతున్నాయి అంటే విలక్షణమైనటువంటి దివ్యమంగళ విగ్రహం. ఆ మాటని ఈ 10 అంతా ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఉత్ప్రేక్ష అలంకారాన్ని జోడిస్తూ నమ్మాళ్ళవార్లు చాలా అందంగా. ఏమిటంటే, నన్ను ఏమన్నా అవి శత్రువుగా భావించి నన్ను చంపాలి, బాణాలు వదలాలి అనుకుంటున్నాయేమో, అంత ధనస్సు ఎక్కువ పెట్టినట్లుగా కనిపిస్తున్నాయి. లేకపోతే దుర్బలుల మీద వేస్తారా బాణాలు ఎవరైనా? నేను ఎంత దుర్బలుణ్ణి? ఒకవేళ అవి మన్మధుడి యొక్క ధనస్సులా ఏమో, కృష్ణుడి కనుబొమ్మలేమో అవి. ఇలాగా రకరకాల భావ పరంపరని నమ్మాళ్ళ వాళ్ళు అనుగ్రహిస్తున్నారు అది జనం 238వ పేజీ. என்றான் இங்கனே அதரோத்தரமாயித்தோ போய் என்று திருப்புருவத்தில் அழகு வளைந்து கொடுவந்து నలిగినపడియే అరళి చేగిరారు. వీటికిట కనుబొమ్మలకిట కోపం వచ్చింట.
ఏంటి అన్యాయం అన్యాయం, మేము పైన ఉన్నాం కదా, ఈ పైనున్న మా అందాలన్నీ వదిలేసి కింద కళ్ళు బాగున్నాయి, కింద ముక్కు బాగుంది, కింద అదరం బాగుంది అని కింద కింద వాటినన్నింటినీ వర్ణిస్తారంటే మేము పైన ఉన్నాం కదా, టాప్ సీనియర్స్ మేము, మమ్మల్ని మర్చిపోయి వాళ్ళందరినీ పొగుడుతారేంటి అనుకున్నాయిటండి. ఇది వ్యాఖ్యానంలో సరదా అన్నమాట. పైన ఏమిటి కింద ఏమిటండి, కానీ ఆ వర్ణన తీసుకోవడానికి చూడండి, పైన కనుబొమ్మలు ఉన్నాయి, మమ్మల్ని వదిలేసి కింద ఉన్న కళ్ళు, కళ్ళ మధ్యలో ఉన్న ముక్కు, ముక్కు కింద ఉన్న పెదవి, ఇలా వర్ణిస్తారేంటండి, ఫస్ట్ మమ్మల్ని కదా వర్ణించాలి మీరు అంటున్నాయా అన్నట్లుగా చూడండి. ఎన్రాన్ ఎన్రాన్ అయ్యయ్యో ఇదేమి అన్యాయం, ఎంగనే అధరోత్తరమాయత్తో పోయి ఎండ్రు, ఒకదానికంటే ఒకటి కింద దానికి, అదరం అంటే కిందాని కదండి అర్థం, కింద కింద వాటిని వర్ణిస్తారండి. ఎన్నో తిరుపురువత్తిల్ అజగోళై, పురువం అంటే కనుబొమ్మలు, వాటి యొక్క కొడుందు బంధు నలిగిరపడి అరళి చేయగరారు, అవి ఎలా బాధ పెడుతున్నాయో వాటిని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఎన్ను ఎరుకు ఎన్నుడయ్య నలజీవనై కొళ్ళుకై కాగా, నా మంచి ప్రాణాలు దోచుకోవడానికే వచ్చాయి ఈ అందాలు. మామూలు భాషలో మాట్లాడాలంటే నా ప్రాణాలు తీయడానికి వచ్చాయండి ఈ అందాలన్నీ, చంపేస్తున్నాడు అని. ఇది మంచి అర్థం, పదప్రయోగం మాత్రం తిట్టినట్టు ఉంటుంది. వీడు నా ప్రాణాలు తోడేస్తున్నాడండి, దేంతో, శారీరక సౌందర్యంతో అని చెప్పడం అన్నమాట. ఏழை எர்மேல் வளையும் வளைப்பாருமென்றிருக்கே வளைக்கைக்கு விஷயமும் என்றிருக்கே అకర్మమాగవం అకర్తృకమాగవం వళయ్యాన్ ఎండ్రదు. చాలా చక్కటి వ్యాఖ్యానం అండి ఇది. ఈ కనుబొమ్మలకి ఒక్కటే ఉద్యోగంట, అవతల వాళ్ళని బాధ పెట్టుట, అదే జాబు. బాధ పెట్టమని రాక్షసులను ఇక్కడ నియమించి మీరు మీ పని చేయండి అంటే వాళ్ళు బాధ పెట్టడమే వాళ్ళ ఉద్యోగం అంటారు చూడండి లంకలో. అలాగా ఈ కనుబొమ్మల్ని నువ్వు ఆళ్వారి నాయక యొక్క ప్రాణాలు తోడేసాయని నియమించాడో ఏమో, ప్రాణాలు తీసేస్తున్నాయి. మామూలుగా బాధించాలి అంటే ఇక్కడ మళ్ళీ కొంచెం శాస్త్రాన్ని జోడించి వర్ణించారు. ఏంటంటే అకర్మకమాగవం అకర్తృకమాగవం వళయ్యానెండదు. కర్త కర్మ ఉండాలి బాధించాలి అంటే, ఒకడు బాధ పెట్టేవాడు ఉండాలి, ఒకడు బాధ పడేవాడు ఉండాలి. బాధ పెట్టేవాడిని కర్త అంటాం, బాధ పడేవాడిని కర్మ అంటాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కర్త కర్మ క్రియ అన్ని కనుబొమ్మలే, అంత సర్వలక్షణ సంపన్నాలై ఉన్నాయని చెప్పడం అన్నమాట. விஷயம் இல்லாமையாலே கர்மம் இல்லை, వళప్పారు ఇల్లామయ్యాలే కర్తావిల్లై. అంటే ఈ ధనస్సుకి లక్ష్యం అయిన వాళ్ళు ఈ స్త్రీల మీద అండి ఎక్కువ పెట్టారు. ఇవి ఏమో ఎవరుంటే వాళ్ళ మీదే ఎక్కువ పెట్టినట్లుగా ఉంటాయి. కాబట్టి వీళ్ళే కర్మ, కర్మ అంటే ప్రయోగింపబడే వాళ్ళు, ఎవరికి లక్ష్యంగా పెట్టారో వాళ్ళు. ప్రయోగించే వాళ్ళు లేరు, ప్రయోగపు దెబ్బలని తినేవాళ్ళు లేరు. ఈ అర్థాన్ని ఏమన్నారు, కర్త లేరు కర్మ లేరు అన్నారు. అదేదో ఏమిటి వ్యాఖ్యానం కర్త కర్మ అంటున్నారు అనిపిస్తుంది. అంటే ఈ ధనస్సుని ప్రయోగించేవాడు వేరే, కర్త లేడు. ఈ ధనస్సు వల్ల ప్రయోగింపబడి దెబ్బతినే వేరే, కర్మ లేదు. అంటే అన్ని అవే అవుతున్నాయి అని చెప్పడం అన్నమాట. స్వామి చేతిలో ఒక ధనస్సు ఉందండి, అది ఎలా ఉంది, ఇక్కడ చక్ర చాప నిభే చాపే గృహీత్వా శత్రునాశనే ఎన్నంబడియే ఇంద్రధనస్సుకు అబలైగడియే నలియవేళం ఎన్నో నిర్బంధం ఇల్లయ్యిరే. రామాయణంలో రాముడు ఒక చేతిలో బాణం పట్టుకుని ఉంటే వాల్మీకి వర్ణించినటువంటి శ్లోక ఖండం అండి ఇది. చక్ర చాప నిభే చాపే, ఆ చాపం ఎలా ఉందిట, ఇంద్రధనస్సులాగా, ఇంద్ర చాపములాగా ఉందిటండి. ఇంద్రధనస్సుని ఎప్పుడూ కూడా వింటితో పోలుస్తూ ఉంటారు. హరివిల్లు ఎలా వస్తుందండి ఆకాశంలో, వానలు వచ్చినప్పుడు ఇంద్రధనస్సు అంటాం, అది ఎలా ఉంటుంది, బాణం పెట్టినట్లుగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది శత్రు నాశకారి. అది ఇక్కడ అబలల పని మాత్రం పట్టేది కాదు. ఇక్కడ ఈ విల్లుందే, ఈ కనుబొమల రూపంలో
ఆళ్వారు నాయక యొక్క పని పట్టడం కోసమే వచ్చిన హరివిల్ల అన్నట్టుగా ఉంది. ఆకాశంలో హరివిల్లు అందాలు కురిపిస్తుంది. ఇక్కడ పెరుమాళ్ళ యొక్క హరివిల్లు లాంటి కనుబొమ్మలు నా తీస్తున్నాయి. రెండు హరివిల్లు లాంటివే, అక్కడ ఆనందం ఇస్తున్నాయి, ఇక్కడ ప్రాణాలు తీస్తున్నాయి అన్నమాట. మన్నేసి రిచ్చాది పెంబెరందారయ్యే నల ఎక్కడవదాన కామనుడయ్య విల్లు తానయ్యో. లేకపోతే మదనుడి చేతిలో చెరుకు విల్లు అని ఒకటి ఉంటుంది. ఒకవేళ ఇది చెరుకు విల్లా? ఎన్ని రకాలుగా ఇవన్నీ ఆలంకారికమైన వర్ణనలండి. ఒకదాన్ని చూసి ఇది అదా, ఇది అదా, ఇది అదా అని 100 రకాలుగా అనుకోవడం అన్నమాట. அது தன்னிலும் ருத்ரனாலே வடிவிழப்பதற்கு முன்பு தேவன் கையில் విల్లాగ వేణం. అదిట రుద్రుడి చేతిలో శరీరాన్ని పోగొట్టుకోక ముందు మదనుడి చేతిలో ఉన్న విల్లులాగా ఉందిట. మనకి చిన్న వాక్యంలో ఇంత కథను జోడించేస్తారు. మదనుడి చేతిలో విల్లు ఉంది. మన్మధుడికి ఓ లక్షణం ఉందండి, పంచబాణుడు అని పేరు మన్మధుడు. ఆ పువ్వులన్నిటినీ, మందారాది పువ్వులన్నిటినీ బాణాలుగా ప్రయోగిస్తూ ఉంటాడు. అది వీళ్ళ మీద వాళ్ళ మీద అని జాగ్రత్తగా చూసుకు ప్రయోగించాలా. ఒకసారి ఏమో పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉంటే పార్వతీదేవి ఆయనకి కైంకర్యాలు చేస్తూ ఉంటే ఆ సమయంలో ఈ మదనుడు కొంటెతనంతో ఈ బాణాలు ప్రయోగించాడు. ప్రయోగించేటప్పటికి రుద్రుడు ఒకసారి తీక్షణంగా కన్ను తెరిచాడు. కన్ను తెరిచేటప్పటికి ఆయన కాస్త భస్మం అయిపోయాడు. అప్పటి నుంచి అంగము పోయింది కాబట్టి మన్మధుడికి అనంగుడు అనేటువంటి పేరు వచ్చింది. అంగము లేనివాడు అనేటువంటి పేరు వచ్చింది. తర్వాత అయ్యో నా భర్తని ఇలా బూడిచ్చేసేసావా అని ఆ రతీదేవి ప్రార్థిస్తే, అమ్మ నీకు కాదు లోకానికి అతడు అనంగుడు అనేటువంటి మళ్ళీ ఒక వరాన్ని కూడా ఇచ్చాడు అని చెప్పారు. అలాగా శివుని కంటి మంటలకి గురి కాకముందు బాణం ఎక్కువ పెట్టినటువంటి మన్మధుడి చేతిలో విల్ల. ఎంత కథని తీసుకొని వచ్చి ఒక్క వ్యాఖ్యాన వాక్యంలో శరీరాన్ని పోగొట్టుకోకముందు శివుడిపై బాణాన్ని ఎక్కువ పెట్టిన మన్మధుడి చేతిలో ఉన్నటువంటి విల్ల అన్నట్లుగా ఉంది అనేటువంటి మాటని ఇక్కడ చెప్పారు అన్నమాట. కరుపు చిలైగల్ కండుక్క వాసమై బాధకత్వమురై తిరిక్తిరపడి బాధని గట్టిపరుస్తూ ఆ మన్మథ బాణంలాగా ఉంది. అవనొట్టై సంబంధత్తాల్ వంద రాజ కులంకొండు తిరిగిర వంతయ్యల్ వెల్లుక్కు ఎత్తనై ఉరై పుండాగ మాట్లాడు అవంతనక్కం కూడా జనకనాన కృష్ణనుడయ్య తిరుపురువంగళ్ తానే యాగ వేణం. ఎంతలా చెప్తున్నారు. ఇవి కాదండి, మన్మధుడు కాదు. ఆ మన్మధుడికి కూడా ప్రాణభూతుడైన తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడే, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కనుబొమలే మన్మధుడి వీళ్ళు కాదు, వాళ్ళ నాన్నగారి యొక్క కనుబొమలే అని నిర్ధారించుకున్నాడు. ఎందుకని? కృష్ణుడు కొడుకు మన్మధుడు. కొడుకు ఇంత అందంగా ఉన్నాడంటే అవునండి వాళ్ళ నాన్నగారు చాలా అందంగా ఉంటారు, అందువల్ల ఈ అబ్బాయి కూడా అందంగా ఉన్నారని తండ్రి సౌందర్యాన్ని ఎలాగైతే చెప్పుకుంటామో, తండ్రితో ఉన్న సంబంధం వల్ల గొప్పతనమే కొడుక్కి వచ్చింది అన్నమాట. కాబట్టి కొడుకు చేతిలో వీళ్ళకి అంత శక్తి ఉండదు, తండ్రి గారి కనుబొమ్మలకి ఇంకా శక్తి ఉంటుంది. అది లింక్, అక్కడ దాకా వెళ్ళాలండి. తండ్రి కొడుకు డిస్కషన్ చేశారు ఇక్కడ పెద్ద. తండ్రి గొప్పవాడా కొడుకు గొప్పవాడా? కొడుకు ఎంత అందంగా ఉన్నాడు కారణం తండ్రి అందగాడు కాబట్టి. కొడుకే ఇంత అందంగా ఉన్నాడంటే తండ్రి ఇంకా ఎంత అందంగా ఉంటాడో, ఆయన యొక్క కనుబొమ్మలు ఎంత బాగుంటాయో. కాబట్టి కృష్ణుడి యొక్క కనుబొమ్మల అని సాక్షాత్తుగా ఆ తండ్రి నుదుట ఉన్న కనుబొమ్మలు కాబట్టే నన్ను ఇంతగా బాధ పెడుతున్నాయి అని చెప్పడం అన్నమాట. అసలు కృష్ణ అనగానే
ఆ గోదాదేవి అంటుంది కదండి, అసలు మమ్మల్ని చంపడానికే నువ్వు పుట్టావయ్యా అంట. చివరికి ప్రేమ ఎక్కువైపోయి మమ్మల్ని చంపడానికి పుట్టావు అంటే నీ అందాన్ని మేము తట్టుకోలేకపోతున్నాము అనే అందమైన భావనని నిష్ఠూరంగా చెప్పడము అన్నమాట. మదనన్నిచ్చాది తన్ కై సారంగ మధువే పోల్ పురువట్టం అజగీవనుడయ్య పురువంగళ్తానే యాగవేణం. ఆయన చేతిలో ఉండేటువంటి ఆ మన్మధుడి బాణం కంటే కూడా ఆయన్ని కన్న తండ్రి అయినటువంటి కృష్ణుడి యొక్క కనుబొమలేనేమో ఇంత అందంగా ఉన్నాయి. అదే ఆండాళ్ వార్త ఇరిక్కరపడయిరే తరుమమారియా కురుంబనై ధర్మమరియం బోధు అభిషిక్త క్షత్రియన్ వయత్తిలే పిరందవనాగ వేండావో. చాలా అందంగా ఆ మాట చెప్పారు. నాచ్యార్ తిరుమలలో ఆండాళ్ తల్లి చెప్పినటువంటి తనకై చార్గ మధువే పోల్ పురువం, చేతిలో ఉన్నటువంటి ధనుస్సు లాంటి కనుబొమ్మలు కలిగిన వాడా అని పిలుస్తుంది ఆవిడ. అంటే అంత తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. అందరికీ అలా ఉండవు కదండి, కనుబొమ్మలు ఉన్నాయో లేవో అన్నట్టుగా ఉంటాయి. కొంతమందికి అసలు కనపడవు. ఏ పెన్సిలో గీసుకోపోతే అక్కడ కనుబొమ్మ ఉండేది అనేటువంటి భావమే తెలియదు. అలాంటి పరిస్థితులు కొంతమందికి ఉంటాయి. కొంతమందికి ఒత్తుగా తీర్చిదిద్దినట్లుగా చక్కగా విల్లులాగా ఉంటాయి. ఇవి కృష్ణుడి తాలూకే, అందువల్లే అంత అందంగా ఉన్నాయి అని కనుబొమ్మలో ఉన్నాయి. చేతిలో ఉన్న విల్లుని చూస్తే ముఖం మీద ఉన్న కనుబొమ్మలే అనిపిస్తుంది అన్నమాట. ముఖం మీద ఉన్న విల్లుని చూస్తే ఆ ముఖం మీద చూస్తే చేతిలో ఉన్న విల్లే వచ్చి కనుబొమ్మలుగా మారిందా అనిపిస్తుంది. అంటే ఆ రెండిటికి అంత దగ్గర పోలిక ఉంది అని చెప్పడమే. అందుకని అదువే పోల్ అలాగే ఉంది. ఆండాళ్ళ తల్లి ఏమంది? ధర్మమని ఆకురంబనే ధర్మమరిగని చెడ్డవాడు అందండి. ఏమిటండి? ధర్మమరియం బోధు అభిషిక్త క్షత్రియం వయత్తులే పిరందవనాగ వేండావో. కోపం వచ్చినప్పుడు మనం అవతల వాళ్ళని ఏదో ఒక చిన్న మాట అనడానికి ప్రయత్నం చేస్తాం. అలా ఆండాళ్ళ తల్లి కృష్ణుడి మీద కోపం వచ్చినప్పుడు, అవును మరి రాజధర్మం యోగ్యత లేని యదువంశంలో పుట్టావు కదా, ధర్మం నీకేం తెలుస్తుంది అని ఎత్తి పొడుస్తూ ఉంటుంది కండి. అందువల్ల యాదవులకి రాజ్యాధిపత్యం లేదు తండ్రి శాపం వల్ల. అవును, ఆ వంశంలో పుట్టావు, నీకేం తెలుస్తుందిలే రాజ్యపాలన, పక్కకు తప్పుకో, తెలిసిన వాళ్ళని అడుగుదాం అని నిందించినట్లుగా సుకుమారంగా చెప్పడం అన్నమాట. ఆనుశంసము అనేటువంటిది ఒక మాట ఉందండి. యాదవరిகள் నేరే ముడిసూడు వదిల్లయ్యరే. యాదవులకి డైరెక్ట్ గా పరిపాలన అధికారం లేదు కదా. ఆనుశంసమిరిక్కంబడి మొదలలే పుదియదుండరియాదనా ఆ అరియాదవనాయిత్ శ్రీనంద గోపరతముడయ్య రాజ్యத்திலே మూలయ్యడియే నడెందు తిరువానరు పిళ్ళయ్యాయిత్ పెద్దదు. అది ఆంధ్రశంస్యము అంటే కృప అండి, దయా అని అర్థం. ఎప్పుడు దయామూర్తివి అని అనడానికి ఆంధ్రశంస్యమూర్తి అంటారు. అంటే కటాక్షము కలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు, కరుణ కలిగినటువంటి వాడు అని అర్థం. కృష్ణుడు నిజంగా ధర్మం తెలుసుకోవలసిన వాడైతే రాజులింట్లోనే పుట్టేవాడు, యాదవులింట్లో ఎందుకు పుడతాడు? అందుకని కృష్ణుడికి ధర్మాలేవి తెలియవు అని చాలా ఆనందంగా కృష్ణుణ్ణి మేళమాడుతుంది గోదాదేవి. రాజ్యార్హత లేని యాదవులింట్లో పుట్టావయ్యా, ఇది ప్రణయ కోపం అన్నమాట. నిజంగా కోపం కాదు, రాజు కాడని కాదు. నీకేం తెలుస్తుందిలే ధర్మం అనేటువంటిది. ఎక్కడ పుట్టావు? యాదవుల ఇంట్లో పుట్టావు, రాజ్యార్హత లేదుగా, రాజధర్మాలు నీకు తెలియవు అని సరదాగా అండం. కానీ ఎంత అదృష్టం చేసుకుంటే ఆ గొల్లెతల ఇంట్లో అలాంటి వంశము, అంత గొప్ప వంశము, యాదవ వంశము, బ్రహ్మ తండ్రి అయిన వాడు సెలెక్ట్ చేసుకుని వచ్చి పెరిగినటువంటి వంశం కాబట్టి అది ఎంత గొప్ప వంశం అండి అని మనం చెప్పుకోవాలి అన్నమాట. పొరుక్తమివి అంటే ఆ మేడి పండు బయటకు అందంగా ఉంటుందండి, కానీ లోపల చూస్తే ఏం ఉండదు. బయటకు అందంగా ఉంటావులే, ఎవరికి ఉపయోగపడదు. తిట్టకుండా తిట్టడం అంటారు దీన్ని. ప్రణయ కోపమే. ఇన్ని కోపాలు తీర్చుకుంటూ వచ్చే అధిక్షేపాలన్నీ కూడా
தன் கையிச்சாதி கையிலே வில்லை கண்டால் முகத்திலே இருக்க கடவது கையிலே இருந்தది. ఓ ముఖం మీ కనుబొమ్మలు చేతిలోకి వచ్చాయా అందిట. అంటే ధనస్సు పట్టుకున్నావా అని. ఓ చేతిలో ధనస్సు ముఖం మీకు వెళ్ళిందా అందుట. అంటే నీ కనుబొమ్మలు ఎంత బాగున్నాయా అని చమత్కారంగా మాట్లాడుకొని చమత్కారాలు కొంతమంది చాలా సున్నితంగా చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమిటా వెలుగొచ్చింది అనుకున్నాం, నువ్వు వచ్చావా అంటారు సరదాగా. అంటే నిజమేమిటి, మనం వెళితే మరింత చీకటి వస్తుంది తప్ప వెలుగేం రాదు. కానీ మాట్లాడడంలో అవతల వాళ్ళని ఆనంద పెట్టేలాగా మాట్లాడడం అనేటువంటిది ఒక అద్భుతమైన కళ అన్నమాట. ఎర్నలాంబడియా ఇరుక్కుం ముగత్తిలే కండవారే కయ్యిలే ఇరుక్క కడవది ఇది ముగత్తిలే ఇరుందది. చేతిలో ఉండేటువంటిది ముఖం మీద కనిపిస్తుంది కదా, ఎన్నలా ఇరుక్కం అదే పోలేంగరదా ఎత్తు సర్వదా సామ్యత్తాలే. అంటే అంత పోలిక ఉంది కనుబొమ్మలకి ధనుస్సుకి అని. పురోమట్టమడియ ధర్మమరియాన్ ఇక என்ன இழக்க வேண்டாதபடியா இத்து வடிவழகிருப்பது பொருத்தமில்லையே. சில பதார்த்தங்கள் உண்டிரே நிறமழிய அழகியதாய் பார்த்தவாறே உபயோக யோகியமன்றிக்கே இருப்பனவை போலே வடவழிகையாய் ஆசைப்பட்டால் பக்கல் రసం తొంగిలం తొంగనాయితే. అది అన్నమాట. ఇదంతా ప్రణయ కోపంతో పలికే పలుకులండి, అధిక్షేపం అండి. నువ్వేమో పెద్ద ఏదో అందంగా ఉన్నాను అనుకుంటున్నావు, నీ అందమేమో యువతల అవతల వాళ్ళ ప్రాణాలు తీస్తోంది. ప్రాణాలు తీసేది ఏమందవయ్యా అన్నావు. ఎలా కోస్తారా అన్వయం చేసుకోవచ్చు దానికి. నిలవనీయనంత అందంగా ఉన్నావు అని అర్థం. కానీ దాన్ని ఎలా అనొచ్చు, అబ్బో ఉన్నాయిలే ఆ కనుబొమ్మలు చేతిలో బాణాలు పట్టుకున్నట్టుగా, అది తిట్టినట్లుగా కనిపిస్తుంది. చేతిలో బాణాలు ఎలా ఉన్నాయో కనుబొమ్మలు అంత అందంగా ఉన్నాయి అని పొగడినట్లుగా అన్నమాట. అలాగే ఇదిగో ఇంతకు ముందున్న ఆధర సౌందర్యమేనయం ఈ కనుబొమ్మలు మరీ ప్రాణాలు తీస్తున్నాయి. అంటే ఇది చూడ వరకు అవేనయమనిపించింది, అవి బాధ అనిపించింది, చూశాక అవేనయం అనిపిస్తుంది అనమాట. అదే చూడండి, కన్నీరే அவனுக்கு பொருத்தமில்லாவிட்டால் நமக்கு பொருத்தமில்லையாகலரே விட்டிருக்கலாவது அவன் பொருந்தாமை தமக்கு திணறந்து தெரியமத்தனையாயத்து பொறுமவையே கீஷன் అజగగల్ సాగు అనుకూలం ఎన్నుంబడియాగ వాయిత్తు వైబాధకமாக ఏర్పడి. ఇంతకు ముందు చెప్పినవన్నీ ఇది చూడనంత వరకు బాధ అనుకున్నాం, ఇది చూసిన తర్వాత అవేనా ఏమనిపిస్తాం. ఎన్న ఇరుమేలనవా ఇరుపదంగేయా ఇరుక్క చైదేయం நோக்கன் மேலே ஆயிரான் என்றது எங்கும் పక్క నొక్కరియాదిరే ఇరుప్పదు. ఎటు చూస్తే అటు చూస్తే ఇక్కడి నుంచి తప్పించుకుందాం, అటు చూసిన అవే కనపడి, అక్కడి నుంచి తప్పించుకుందాం ఇటు చూసిన అవే కనపడి, ముఖం పైన చూసే చూపు అన్ని నన్ను తెగ బాధ పెట్టేస్తున్నాయి. అంటే వాటికి ఒక్కటే దృష్టి. నేను ఇన్ని రకాల దృష్టి చూస్తున్నాను కానీ వాటికి ఒక్కటే దృష్టి, నన్ను బాధ పెట్టడమే వాటి యొక్క చరితార్థత. అవన్నీ అలాగే ఒక శపథం చేశాయి. ఆళ్వార్ నాయకుని బాధ పెట్టి తీరాలి 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 అని శపథం చేసేసాయేమో. అడుగేంద్రనా అడుగేంద్రనా కొల్రా నిన్నన చంపేస్తున్నాయి. ఈ చంపేయడం అనేది ఆనందంతో చెప్పిన మాట. అబ్బా ఎంత అందమో, తట్టుకోలేకపోతున్నా అంటాను చూడండి. ఈ తట్టుకోలేకపోవడం ఆనందంతో తట్టుకోలేకపోవడం, బాధతో మాత్రం కాదు అన్నమాట. బాధకమానెక్కచ్చేదేం అనిత్యమాయిరుప్పన శిల పదార్థങ്ങളുండిరే ఇవై అంగనండ్రికే. లోకంలోవన్నీ బాధ కలిగించే అందాలు, ఇది లేకపోతే బాధ కలిగించే అందం అన్నమాట. ఒక్క నిండు నలియా నిన్నన అన్నీ కలిసి ఒకేలాగా ఎప్పుడు బాధ పెడుతున్నాయి. లోకంలో కాసేపు బాధ పెడతాయి, కాసేపు మర్చిపోతాయి. ఇవి అలా మర్చిపోవడం లేదు. ఒక్క ఎన్నై నలిక్కై కాగా నిత్యత్వత్తై ఎరట్టుకొండదు. నన్ను బాధించడం కోసమే ఈయన నిత్యమూర్తి అయి ఉన్నాడు. నిత్యత్వం ఎందుకు వచ్చింది? నన్ను ఏడిపించడం కోసం వచ్చింది. లేకపోతే ఒకసారి ఉంటుంది, ఒకసారి పోతుంది. నన్ను చంపడమే శపథం కాబట్టి అలా బాధపడుతూ నిత్యత్వాన్ని వహించాయి. నిత్యం నిత్యాకృతిధరం ఎంగరు తానే ఇరే నలిగిరదు.
నిత్యము నన్ను బాధించాలనే తాను నిత్యుడై ఉన్నాడు. ఆ మాట చూసారా? పెరుమాళ్ ఎందుకు నిత్యుడుగా ఉన్నాడు అని అంటే నన్ను ఎలా బాధించాలా అనేటువంటి కోరికతోటి క్షణం కూడా వదిలిపెట్టకుండా బాధించాలి అని నిత్యుడై ఉన్నాడు అని ఆయన నిత్యత్వానికి ఈయన అర్థం చెప్పారు. ఏమని? నన్ను బాధ పెట్టడం కోసం నిత్యుడై ఉన్నాడు. ఇది ఒక అందమైనటువంటి వర్ణన. ఇన్ను ఎర్కు ఏಳು ఎర్మె పழைయం నీళ్విరుకుల్ మన్నే సీరు మదనం కరుప్పిచ్చిலைగొల్ மதனந்தன் உயிர்த்தாளை கண்ண பெருமான் குருமவையே என்னையர் மேலனவாய் அழுகின்றன என்று நின்றே தேவேசம் கோலநாதம் నతైతమనసం పద్మనాభం రమేశ లోకార్యం కృష్ణ యుగ్మేన చనిగమ శ్రేయో యోగి భట్టార కౌచ గోవిందం పూరనాదేన చ సకులికేశేంద్ర సింధుం నితేంద్రం మాలాదృత్యామనార్యం మమరుదినిదే రామ పద్మాక్షనాథం తిరరణ్మాలు సేన మొదలు చెడుకో కన్నాథమని சிறியக்கண்ணார் மணக்கால் நம்பி சென்றாமாள் வந்தார் குருமாலாதரர் குறிகை பிறார்க்கம் மாமித்திரா சர்கோவிந்த கூரை சர்பட்டர் வேதாந்தவ நீர் கண்ணக்கம் உடையனம் பிள்ளை இவரை அளித்தற்கே இந்த மாதவர் பத்மநாபர் இவரல்லாத திருவடியுண்டே தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் என் பதங்கள் முன் என் உள் சேர்ந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாரதாச சுதாய குணசாலனே నమ శ్రీశైలనాథాయ కుంతి నరసింహనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవతేంద్ర పరవణం వందే రమ్యజా మాతరం మునివాడి తిరువామయ పిళ్ళై మాధవ வாழ்வாடும் மனுவாழவாமன வாழியவன்மாரும் திருவாமய பிள்ளை மாநத்தோதேரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிம்மகரி தேசிக பாத சேவா பிராப்த அகில திரோட வேத ரகசிய ஜாத்தந்திரி கௌதமான்வயம் ఆశ్రిత భాగదేయం గోపాలదేశమాం శరణం ప్రపద్యే కౌస్కాన్వై సంజాతం వెంకటారితనుభవం వేదాంతాచార్య శిష్యముడైవర్యమాం భజే శ్రీమత్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదన్ శ్రీ లక్ష్మణార్య సంశ్రయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.